ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రాజకీయం వేడెక్కింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మట్టా దంపతుల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎమ్మెల్యే మట్టా దంపతులు అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే సండ్ర ఆరోపించారు. సండ్ర వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు స్పందించారు. అంబేద్కర్ విగ్రహం వద్దకు చర్చకు రావాలని కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఇరు పార్టీల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ మీద మా మీద చేసిన ఆరోపణలకి ఈరోజు వాళ్ళని ఛాలెంజ్ చేసి రమ్మంటం జరిగింది. కానీ ఎవరు పోలీసులు ఎవరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఒకటే సండ్ర వెంకటయ్య గారు డైరెక్ట్గా చెప్తున్నాం, మీ దగ్గర ఆధారం ఉంటే తీసుకురండి, మేము రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ తప్పుడు ఆరోపణలు చేసి నువ్వు ప్రజలు లేదో మనల్ని పొందుతావంటే మాత్రం అది కుదరని పని. నీ కాలంలో ఎంత అవినీతి జరిగిందో మొత్తం బట్టబయలుదానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వు సిద్ధంగా ఉంటే ఇప్పుడు కూడా చెప్తున్నావు, నువ్వు ఎక్కడ రమ్మంటే రావడానికి మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నావు. దానికి మేము కట్టుబడి ఉన్నాం. ఒకవేళ మా మీద దగ్గర ఆరోపణలు అయితే మేము ఏ డీ ట్యాక్స్ వసూలు చేసి నీకు నిరూపించగలిగితే మీకు ఖచ్చితంగా రాజీనామా సిద్ధం. నువ్వు నియోజకవర్గం రాకుండా రాజకీయాల నుంచి తప్పుకుంటావని చెప్పి నీకు ఛాలెంజ్. ఓడిపోయి ఒక నిష్ఠూరంతో ఉన్నావు. నువ్వు ఒక ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నావు. నువ్వు చేసేదంతా కూడా ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం మనకి ఈ 15 సంవత్సరాలు ఈ 10 సంవత్సరాల్లో ఏం చేసిందో మన అందరికీ తెలిసే. నువ్వు జిల్లా గురించి మాట్లాడు. అదే జిల్లా గురించి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి నువ్వు చంద్రబాబు నాయుడు గారి ముందు తెలుగుదేశం పార్టీలో నేను ఖమ్మం జిల్లా సత్తుపల్లి జిల్లా చేస్తా అని చెప్పి నువ్వు బహిరంగ ప్రకటించు. వెళ్ళి బస్సులకు అడ్డంగా పడి ఒక నాటకం వాడు. మరి 5 సంవత్సరాలు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? అందుట్లో నువ్వు ఎందుకు అడగలేదు కేసీఆర్ని? అదే మీటింగ్లో కేసీఆర్ గారిని మేము బహిరంగ సభలో సత్తుపల్లి జిల్లా కావాలని చెప్పి అడిగినవాడిని నేను. నువ్వు అధికార పార్టీలో చేరి పంచన చేరి నువ్వు ఎందుకు సత్తుపల్లి జిల్లా గురించి నువ్వు మాట్లాడలేదు? ఇసుక ట్యాక్సీ కావాలి, తర్వాత కోడి పందాలు కావాలి, మద్యం కావాలి, ఇది గంజాయి కావాలి, బెట్టింగులు కావాలి. వీళ్ళంతా వచ్చే ట్యాక్సుల రూపంలో నీ బతుకంతా ఇదే అయిపోయింది. సత్తుపల్లి నియోజకవర్గాలు ప్రతి ఒక్కరికి తెలిసిందే. నువ్వు మాట్లాడేటప్పుడు ఆచి చూసి మాట్లాడాలి. ఉన్న ఆధారం ఉంటే బయట పెట్టు. అంతేగాని నీ రాజకీయ స్వలాభం కోసం ఎవరి మీద నిందలేస్తే ఇక్కడ పడేవాళ్ళు ఎవరు లేరు. రెండోసారి ఇట్లాంటి ఆరోపణలు నువ్వు చేయదలుచుకుంటే రా, మేము సిద్ధంగా ఉన్నా. నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడ మేము సిద్ధంగా ఉంటామని చెప్తున్నా.